వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ నిర్ణయం. కాంగ్రెస్ మాటిస్తే వెనుకడుగు వేయదన్న రేవంత్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. స్థానిక సంస్థలకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ఆగ్రహం. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవం. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్లపై ఫరూక్ తొలి సంతకం. మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానన్న మంత్రి. ప్రధాని మోదీకి మమతా లేఖ. 3 చట్టాలు వాయిదా వేయాలని వినతి. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాల మాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుణమాఫీకి కటాఫ్ నిర్ణయించింది. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ కటాఫ్ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది రాష్ట్ర కేబినెట్. అంతేకాదు, రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 2023 డిసెంబర్ 9కు ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. రైతు రుణాల మాఫీ ప్రధానాంశంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో రైతు రుణమాఫీ ఎలా చేయాలి, దశల వారీగా చేయాలా లేక ఒకేసారి చేయాలా, అర్హులు ఎవరి రుణాలు మాఫీ చేయాలని అనే అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం రైతు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని తీర్మానం చేశారు. అది కూడా ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో రుణాల మాఫీపై కాంగ్రెస్ సర్కారు స్పీడ్ పెంచింది. ప్రధానంగా ఆగస్టు 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం వేగం పెంచింది. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి, చర్చించి, వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. రాహుల్ గాంధీ గారు మే 6 తారీఖు 2022 వరంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని విడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుంది? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. సార్వత్రిక
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రోజుకో పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ను విలీనం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాల్సిందిగా పోచారంను కోరారు. సీఎం ఆహ్వానంతో కుమారుడితో కలిసి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడానికి గల కారణంపై వివరణ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తామేమీ ఆశించట్లేదని చెప్పారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతుందని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులను ఆదుకునే విషయంలో వెనుకడుగు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి మొదలైందని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతి, రైతుల కోసం పనిచేస్తానని వివరించారు. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనం చేస్తాం. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పోచారం చేరికపై స్పందించారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎన్నో సేవలు అందించారన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారన్నారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు. ఇది రైతు రాజ్యం. రైతు సంక్షేమం కోసం అవసరమైన అందరినీ కలుపుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్తులో పోచారంకి సముచిత గౌరవం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం, రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోచారం ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగానే ఇంటి బయట బీఆర్ఎస్ నేత బల్క సుమన్, ఇతర నేతలు నిరసనలకు దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బల్క సుమన్ తో పాటు ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాళే యాదయ్య, అరికిపూడి గాంధీ, గుడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక కూడా త్వరలో ఉంటుందన్నారు. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ ను ముంచాయని దానం ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఆ పార్టీ మరెన్ని అడ్డంకులను ఎదుర్కోబోతుందో. కొత్త రాష్ట్రం, అందులోనూ చిన్నది, మనుగడ సాధించగలుగుతుందా? సవాళ్లను, ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతుందా? ఇలా ఎన్నో అంచనాలు, మరెన్నో ఆకాంక్షల మధ్య భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా 10 ఏళ్ల కిందట ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రం. ఇటీవలే దశాబ్ది ఉత్సవాలను సైతం ఘనంగా జరుపుకుంది తెలంగాణ. మరి ఈ 10 ఏళ్లలో తెలంగాణ వివిధ రంగాల్లో ఏ మేరకు అభివృద్ధి చెందింది, ప్రగతి పదంలో పయనించిందా అన్న దానిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి పరిపాలనా సౌలభ్యం, నిధుల లభ్యత, ఖర్చు, పారిశ్రామిక ప్రగతి సహా పలు అంశాల ఆధారంగా చూస్తే
పెద్ద రాష్ట్రాలు మేలా లేదంటే చిన్న రాష్ట్రాలు మంచిదా అనే ప్రశ్న వస్తే చిన్న రాష్ట్రాలే బెస్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అలాగని ఇదేదో కేవలం అభిప్రాయం మాత్రమే కాదు, వాస్తవంలోనూ అభివృద్ధి పరంగా చూసినా చిన్న రాష్ట్రాలే మంచిదన్న వాదన వినిపిస్తుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ తెలంగాణనే చెప్పాలి. కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు దేశంలో జనాభా పరంగా చూస్తే 12వ స్థానంలో ఉంది తెలంగాణ. విస్తీర్ణ పరంగా చూస్తే 11వ ప్లేస్లో, వ్యక్తిగత ఆదాయం విషయంలో 10వ స్థానంలో ఉంది తెలంగాణ. కానీ 10 ఏళ్ల తర్వాత చూస్తే ఈ అంకెల విషయంలో గణనీయమైన మార్పులు కనిపించాయి. ఓ మోస్తారు పెద్ద రాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణ అనేక రంగాల్లో టాప్లో నిలవడాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి. ఎకనామీ పరంగా చూస్తే రాష్ట్రం ఈ 10 ఏళ్లలో ఘనమైన ప్రగతి సాధించింది. దేశ జీడీపీతో పోటీ పడేలా పరుగులు తీసింది. 4.8% జీడీపీతో ఆర్థిక రంగం జెట్ స్పీడ్తో దూసుకువెళ్ళింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో పరుగులు తీయడం వెనుక ప్రధానంగా ఉన్న నగరం హైదరాబాద్. దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరంలో వివిధ సంస్కృతులు, మతాలు, భాషలకు సంబంధించిన వారు నివసిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఉద్యోగాల పరంగా చూస్తే ఐటీ, ఫార్మా, మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో దూసుకువెళ్తుంది హైదరాబాద్. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి బహుళజాతి సంస్థలు తమ ఆఫీసులను ఇక్కడ ఏర్పాటు చేసి మెజారిటీ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నడిపిస్తున్నాయి. దీంతో ఆర్థికంగా తెలంగాణ అంతటికీ కీలకమైన గుండెలాగా భాగ్యనగరం మారిపోయింది. తెలంగాణ ఉద్యమం తదనంతర పరిణామాల్లో నాటి యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి కొత్త రాష్ట్రంగా ప్రకటించింది. రాష్ట్రం సాధించడంలో కీలకంగా మారిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారాన్ని కైవసం చేసుకుంది. చిన్న రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందన్న అనుమానాలను అతి కొద్ది కాలంలోనే పటాపంచలు చేసింది. ప్రధానంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టడంతో నాటి సీఎం కేసీఆర్ పాలనలో నూతన పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి. నీటిపారుదల రంగంలోనూ తెలంగాణ తనదైన ముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది. లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకువచ్చింది. అలాగే రైతులకు ఇచ్చే విద్యుత్ విషయంలో రాజీ లేకుండా వ్యవహరించడంతో లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నలకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. మరోవైపు విద్యుత్ రంగంలోనూ గణనీయమైన ఫలితాలు సాధించింది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014లో 7.8 గిగావాట్లుగా ఉన్న కరెంటు సామర్థ్యం 2023 వచ్చే నాటికి 19.5 గిగావాట్లకు పెరిగిందంటే అది ఖచ్చితంగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి అని చెప్పాలి. అయితే ఇక్కడే మరో కీలక విషయం దాగుంది. హైదరాబాద్ ఈ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తుందంటే అందుకు గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు పనిచేసిన సీఎంల కృషితో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు కూడా ఎంతో ఉందనే చెప్పాలి. మొత్తంగా చూస్తే తెలంగాణ పేరుకు చాలా రాష్ట్రాల కంటే చిన్నగానే కనిపించిన అభివృద్ధిలో మాత్రం ఎంతో ముందుంది. తద్వారా పెద్ద రాష్ట్రాల కంటే చిన్న రాష్ట్రాలే మేలన్న భావన వినిపించడంలో కీలకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏపీ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మహమ్మద్ ఫరూక్ పదవీ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 3వ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్లో సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేశారు. ప్రధానమంత్రి జన్ వికాస్ వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఇక రెవెన్యూలో ఉన్న వక్ఫ్ బోర్డును, పాఠశాల విద్యాశాఖలో ఉన్న ఉర్దూ అకాడమీని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటిని ఏకం చేసి మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా నామకరణం చేసిన ప్రక్రియలో తన పాత్రను ఫరూక్ గుర్తు చేశారు. గతంలో మైనార్టీలోని ముస్లింలు, క్రిస్టియన్ల అభివృద్ధికి కృషి చేశామన్నారు. ప్రస్తుతం దర్గాలు, వక్ఫ్ బోర్డుల్లో పలు సమస్యలు ఉన్నాయని వాటన్నిటిపై కూలంకషంగా చర్చించి పరిష్కరిస్తామన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. 24 ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84, 85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైల్ మీదనే. మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో నాకు అవకాశం కలిగించారు. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా, చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికి దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు. బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి సూర్యపై లైంగిక దాడి చేసి హత్య చేసిన వారిని 48 గంటల్లో అరెస్టు చేయాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు. యువతి హత్యకు గురైన ప్రాంతాన్ని హోంమంత్రి పరిశీలించారు. యువతి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించినట్లు అనిత తెలిపారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గదిలో ఉన్న సుచరిత మృతదేహాన్ని సందర్శించారు. అనిత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ఏమైతే చూసుకోలేకుండా ఫస్ట్ పాప చూసింది. ఆ పాప కూడా అసలు బయటికి రావడం అమ్మాయి బహిర్భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితిలో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఎంత బ్రూటల్ గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. అమ్మాయి భయం. జాతీయ అర్హత ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలను వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలిపించింది కాంగ్రెస్. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్లో నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ పరీక్షలో జరిగిన తీరులో అక్రమాలు బట్టబయలైనా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై స్పందించకపోవడంపై కాంగ్రెస్ భగ్గుమంటుంది. ఈ పరీక్షలపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. పరీక్షపై చర్చ అంటూ విద్యార్థులకు నీతులు బోధించే ప్రధానమంత్రి నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దానిపై స్పందించకుండా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 పరీక్షల ఫలితాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 4న రిలీజ్ చేసింది. షెడ్యూల్ కంటే 10 రోజుల ముందే రిలీజ్ చేసింది. సరిగ్గా అదే రోజున దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నీట్ ఫలితాల్లో ఈసారి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది అనుమానాలకు దారితీసింది. ఇది వరకు ఎప్పుడూ ఇంతలా రాలేదు. పరీక్షా పేపర్లు ముందే లీక్ అయ్యాయనే వార్తలు రావడంతో నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదని చెప్పారు. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, విద్యాశాఖ మంత్రిగా ఈ విషయంలో నైతిక బాధ్యత వహిస్తానని చెప్పారు. ఖచ్చితమైన సమాచారం వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. మరోవైపు ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారం నాడే లీక్ చేశారని సిబిఐ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దానిని ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో అమ్మకానికి ఉంచారని తెలిపాయి. దీని విచారణలో భాగంగా ప్రాథమికంగా ఈ అంశాలు బయటకు వచ్చాయి. కాగా యూజీసీ నెట్ పరీక్షను జూన్ 18వ తేదీన నిర్వహించారు. ఇందులో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం యూజీసీకి రిపోర్ట్ ఇచ్చింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని యూజీసీ నిర్ధారించుకుంది. దాంతో వెంటనే ఆ ఎగ్జామ్ను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో కొత్త పరీక్షా తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళున్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఓయూలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షపై వెంటనే చర్చించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరామని అన్నారు. కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే నీట్ ఎగ్జామ్ను రద్దు చేయడంతో పాటు యూజీసీ నెట్ పేపర్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహుశా వారికి అవగాహన ఉందో లేదో ఏ రకంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే సుమారు 65,000 పైన విద్యార్థులు ఇక్కడ సంబంధించి ఏదైతే ఈ ఎగ్జామ్ రాశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల పిల్లలంతా నష్టపోతారు. కాబట్టి ఆ సంబంధించిన ఇష్యూ పైన డిస్కస్ చేయడానికి ముఖ్యమైన వాళ్ళందరము అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు కానీ కార్యదర్శులం కానీ ఒక 15 మంది డెలిగేషన్ తోటి వచ్చి కలుస్తామని చెప్పి విజ్ఞప్తి లెటర్ పంపడం జరిగింది. ఇప్పటివరకు వారు దానిపైన స్పందించలేదు. వారు రాత్రిలోగా స్పందించకపోతే 100% రేపు ఉదయం వారి క్యాంప్ ఆఫీస్ని అందరూ ఏదైతే సంబంధించి మా విద్యార్థి అదేవిధంగా యోజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా వర్గ సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు అందరితోటి పెద్ద ఎత్తున వాళ్ళ ఇల్లుని ముట్టడి చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ అఖిల భారత కమిటీ పిలుపుతో చేవెళ్ల మండల కేంద్రంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. పేపర్ లీకేజీలో బీజేపీ నాయకుల హస్తం ఉందని, ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా 24 లక్షల కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయన్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.
దీనికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్టీఏను రద్దు చేయాలి, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నీట్ స్కామ్లో పేపర్ లీకేజ్ గుజరాత్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ టీచర్ పరశురామ్ అనే వ్యక్తి హర్యానాలో ఉన్నటువంటి 16 మంది విద్యార్థులకి ఈరోజు పేపర్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు తీసుకొని విద్యార్థులకు నీట్ పేపరు ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్కు పాల్పడే యువకులపై మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం పరిధిలో ఇప్పటివరకు 9 కేసులు, 89 కార్లు, 2 బైక్లను సీజ్ చేశామన్నారు. రేసింగ్కు పాల్పడుతున్న వారిని పలుమార్లు హెచ్చరించినా తీరు మారడం లేదని చెప్పారు. ఇకపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రేసింగ్లకు పాల్పడుతున్న వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారని తెలిపారు. ఇకనైనా పేరెంట్స్ తమ పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. ఇప్పటివరకు 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. 6గురిని అరెస్టు చేసి జైలుకు పంపించామన్నారు. రేసింగ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అకౌంట్ హోల్డర్స్పై ఇక మీదట చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. వాళ్ళందరికీ సౌండ్ పొల్యూషన్ ప్లస్ యాక్సిడెంట్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సౌండ్ ప్రాబ్లం న్యూసెన్స్ క్రియేట్ చేయడం వల్ల రాత్రిలు ఐటీ ఏరియాలో ప్రాబ్లం అవుతుంది. ప్లస్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్లస్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. దీన్ని రాయదుర్గం పోలీసు వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటివరకు ఒక 80 మంది రైడర్స్ మీద కేసు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు కట్ట వద్ద ఘోర ప్రమాదం తప్పింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపు తప్పి కరెంటు స్తంభాలను వేగంగా ఢీకొట్టింది. దాంతో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నేపథ్యంలో పట్టణంలో విద్యుత్ అనంతరం జరిగింది. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండవేడిమితో అల్లాడిపోయిన దేశ రాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఉక్కపోతకు తట్టుకోలేకపోయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త రిలీఫ్ పొందారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.